నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మేచర్ల నాగరాజు 4వ వార్డు ప్రజలందరూ ఆశీర్వదిస్తే త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వివిధ దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించే విధంగా ప్రజలతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం. నా పేరు మేచర్ల నాగరాజు. 4వ వార్డులో నేను కూడా అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రధాన సమస్యలు ఏంటంటే మా వార్డులోని డ్రైనేజ్ సమస్యలు కానీ, వీధి లైట్లు కానీ, నీటి కుళాయిలు కానీ, ఇల్లు లేని వాళ్ళు చాలామంది, ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నాయి. దాని ద్వారా అంటే వాళ్ళు చాలా వరకు ఇల్లు లేక చాలామంది అద్దెల్లో కూడా ఉండడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ కాలనీలు కట్టించి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. చాలా వరకు లోపలున్న పైన ఉన్న స్లాబ్ కూడా చాలా వరకు కూలిపోయే స్థితిలోకి వచ్చేసింది. ఈ కాలనీలని దగ్గర 2000 సంవత్సరాల్లో కట్టారు. కావున ఇంకోటి ఏంటంటే సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ వార్డులోని ప్రధాన సమస్యలు అయితే డ్రైనేజ్ సమస్య అయితే కానీ, వాటర్ కానీ, లైట్లు కానీ, పింఛన్లు కూడా చాలా మందికి లేవు. ఇంకో ప్రధాన కారణం అంటే ఈ వార్డులో కూడా చాలా వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వాళ్ళు కూడా చాలా మంది, మైనార్టీ వర్గాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టి సమస్యలు కూడా నా దగ్గరికి వచ్చాయి. ఈ 10 రోజుల్లో కూడా నేను వాళ్ళ ముందులుగా పోయి ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు ఉన్న సమస్యలను ఒక నోట్లో రాసుకొని వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తానని చెప్పని నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే నేను ఈ 4వ వార్డులో అభ్యర్థిగా పోటీ చేసి బరిలో ఉండాలని అనుకుంటున్నాను. కావున అందరూ ఓటు ఉన్న హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఓటేసి దీవించగలరని ప్రార్థిస్తున్నాను.